ఉత్తరాంధ్ర ప్రాంత కార్యదర్శి. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ యొక్క షష్ఠి పూర్తి కార్యక్రమంలో భాగంగా షష్ఠ్యాబ్ది మహోత్సవాలు యావత్ భారతదేశం కూడా జరుగుతున్న దాంట్లో భాగంగా జీలుమిల్లి ప్రకటనలో ఆత్మీయ హిందూ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. అనేక గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో హిందూ బంధువులందరూ కూడా ఈ సమ్మేళనానికి విచ్చేసి విజయవంతంగా దీన్ని నిర్వహించుకోవడానికి సహకరించారు. ఈ సందర్భంగా హిందూ సమాజానికి విశ్వ హిందూ పరిషత్తు 60 సంవత్సరాలుగా చేసినటువంటి కార్యక్రమాల వివరాలు అందించి రాబోయే రోజుల్లో హిందువులు సంఘటితంగా ఉండాలని, సమరస భావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని, కులాలకు అతీతంగా అందరము కూడా హిందువులు అనే స్పృహతో ఈ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ పిలిపివ్వడం జరుగుతోంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ చట్టం ఏదైతే ఉన్నదో సవరణ బిల్లు, దీనికి ప్రతి హిందువు సహకరించాలని ప్రతి ఒక్కరూ పార్లమెంటుకి ఆ సంబంధించినటువంటి సవరణల్ని ఆమోదిస్తూ దానికి మద్దతు తెలియజేస్తూ ఉత్తరాలు రాయాలని నిర్ణయించడం జరిగింది. రాబోయే రోజుల్లో విశ్వ హిందూ పరిషత్ ప్రతి గ్రామం నుంచి కూడా ఈ 2-3 రోజుల్లో ఈ ఉత్తరాలు పార్లమెంట్కి పంపించే విషయంలో విశ్వ హిందూ పరిషత్ ముందుకెళ్తుంది. అదే సందర్భంలో విశ్వ హిందూ పరిషత్ స్పష్టంగా హిందువుల యొక్క ఆలయ వ్యవస్థని హిందువులకు అప్పగించాలని, హిందూ దేవాలయాలు భూములు ఏవైతే ఉన్నాయో, ఆస్తులు ఏవైతే ఉన్నాయో అన్యాక్రాంతమైన వాటిని వెనక్కి తీసుకురావాలని, ముఖ్యంగా వినాయక చవితి మండపాలకి అనుమతులు తీసుకోమన్న పద్ధతిని వెంటనే ఉపసంహరించుకోమని, బ్రిటిష్ కాలంలోనే బ్రిటిష్ వాళ్ళ అనుమతులు తీసుకోకుండా వినాయక చతుర్థి మండపాలని, వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకున్నటువంటి హిందూ సమాజం ఇవాళ స్వతంత్రం వచ్చాక ఆ వినాయక చవితి నిర్వహించుకోవడానికి అనుమతులు అన్న పదాన్ని ప్రభుత్వం ప్రస్తావన చేయడాన్ని, పోలీసు శాఖ ప్రస్తావన చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తూ అనుమతులు అన్న స్థానంలో పోలీసు శాఖ సహకారం పొందండి అని పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఈ విషయంలో సంబంధిత అధికారులకి, ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరుగుతుంది.